ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మాది. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా? ఈ ఆపరేషన్ మాయంలో గల్లంతైంది వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు. మా నాన్నని వెతకడానికి హెల్ప్ చేస్తారా? ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా. కలబడే కంటలది రక్షించాల్సిన దేవుడి రాక్షసుడిగా మారుతుంటే కాగితం కడుపు ఈ మూవీని అక్టోబర్ మంత్లో గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో టోటల్గా 6 లాంగ్వేజ్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పొచ్చు. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ మూవీకి తమన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీలో టోటల్గా 5 to 6 సాంగ్స్ అయితే ఉండబోతున్నాయి. బాలకృష్ణ గారికి సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుంది. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీకి సంబంధించిన ప్లాట్ చాలా కొత్తగా ఉండబోతుంది, అలాగే యూనిక్గా కూడా ఉండబోతుంది. బాలకృష్ణ గారు అలాగే గోపిచంద్ మల్లెలగిరి కాంబినేషన్లో ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్తో మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే ఈ మూవీలో VFX వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లిమ్స్లో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీ బడ్జెట్ బాలకృష్ణ గారి కెరియర్లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అవబోతుంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ కూడా రివీల్ చేయబోతున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లిమ్స్లో టైటిల్ అయితే రివీల్ చేయలేదు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా యాక్ట్ చేయబోతుంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన బాలకృష్ణ గారి టీజర్ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలా నోటిఫికేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.